నిజామాబాద్ జిల్లా కాల్పల్ తాండాల్లో విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమించడంతో వైద్య శాఖ అధికారులు ఈ గ్రామంలో ప్రత్యేకంగా హెల్త్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ధైర్యపడవద్దని మేము ఉన్నామంటూ కూడా వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేసి ఇంటింటికి తిరుగుతూ వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ నాగరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏది కాల్పల్ గ్రామంలో ఎక్కువగా ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారని అంటున్నారు కదా డెంగ్యూ, మలేరియా ఫీవర్తో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? మాకు ఈరోజే అంటే నిన్న ఈవినింగ్ తెలిసింది ఇక్కడ జ్వరాలు ఉన్నాయని. అంటే మేము ఇక్కడికి వచ్చి చూడగా మామూలుగానైతే మేము ఒక 52 మందికి పరీక్ష చేశాము. పరీక్ష చేసి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ అట్లా తీసుకుంటే ఒక ఆర్డిటీ ఒక 7 అట్లాంటిదే ఆర్డిటీలో పాజిటివ్ వచ్చింది. దానికి బట్ ఏంటంటే కన్ఫర్మేటరీగా అనేది ఎలిసా టెస్ట్ ద్వారా మనం నిర్ధారించగలుగుతాము. మేము ఈ గ్రామం ఈ తాండాలో మేము వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. సో మా టీం అంతటా 24 అవర్స్ వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ పారిశుద్ధ్యం గురించి వీళ్ళకు ప్రజలకు అవగాహన కల్పించడానికి పంచాయతీ వాళ్ళతో కలిసి ముందుకెళ్ళేసి ఈ జ్వరాలు అంటే ప్రబలకుండానైతే మేము సర్వశక్తులా కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. అంటే ప్రస్తుతం ఈ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఇప్పుడు పరిస్థితి అయితే మామూలుగానైతే ఇక్కడ మనకు జస్ట్ ఒక బాడీ పెయిన్స్ అట్లా మామూలు ఫీవర్లే ఉన్నాయి. ఇంకా వీళ్ళు ప్రజల్ని ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. మేమేమైందంటే మేము ఇక్కడ తాండాలో వచ్చి చూసేసరికి వీళ్ళు స్టాగ్నేటెడ్ వాటర్ కానీ ఆ టైర్లలో నిల్వ ఉంచే దోమ లార్వాలు కానీ అవన్నీ గుర్తించడం జరిగింది. అలాగే మా సిబ్బంది కూడా వెంటనే అవి ఏమేమి ప్రబలకుండా ఉండడానికి అన్ని పద్ధతులు వీళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ప్రజలు ఏమాత్రం అంటే ఆందోళన చెందకుండా మేము అంటే ఈ సీజన్ అయిపోయే వరకు కొద్దిగా మీ వెంటనే ఉంటామని తెలుపుకుంటున్నాం. అయితే వాస్తవంగా చూసినట్లయితే కనుక ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలకుండా మీరు ప్రజలకు ఇక్కడ ఎలాంటి సూచన సలహాలు ఇవ్వనున్నారు? దానికోసమే కాల్పల్ గ్రామ ప్రజలందరికీ కూడా ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఇక్కడ ఫీవర్స్ ఉన్నాయి. 20 మెంబర్స్కి ఫీవర్స్ ఉంటే అందరికి కూడా నార్మల్ బాడీ పెయిన్స్ 2 డేస్ నుంచి ఫీవర్ ఉంది. వాళ్ళందరికీ టెస్ట్ చేయగా 7 మందికి ఆర్డిటీ పాజిటివ్ వచ్చింది. దాని కన్ఫర్మేటివ్ ఎలిజా కోసం టీ హబ్కి పంపడం జరిగింది. వీరి టెస్ట్ రేపు ఉదయం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విష జ్వరాలు ఇంకా ప్రబలకుండా వీళ్ళ ఇంటి ముందునే పాత ట్రాక్టర్ టైర్లు వేస్ట్ వాటర్ పైప్స్ ఉన్నాయి, వాటిలో నీటిని తొలగించడము. దాంతోపాటు ఎంబడే మా ఆరోగ్య సిబ్బంది పైరిత్రం, టీమోస్పాజు స్ప్రేలు చల్లడం జరుగుతుంది. వాటితో పాటు గ్రామ సెక్రటరీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వారు వచ్చి బ్లీచింగ్, ఎందుకంటే ఇక్కడ కెనాల్స్ మురుగు కాలువలో కూడా కొద్దిగా దోమ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వాటి నుంచి బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా ఈ రోజు కూడా గ్రామ ప్రజలు కొద్దిగా స్పందించి వారు ఒక ట్రాక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాక్టర్ ద్వారా వారి దగ్గర ఒక్కొక్క దగ్గర ఉన్న చెత్తనంతా కూడా ట్రాక్టర్ ద్వారా తీసి బయటకు పంపించడం జరిగింది గ్రామ ప్రజలందరూ. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ విష జ్వరాలు ఇంకా ఎక్కువ విజృంభించకుండా వీరే వారి ఇంటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకరికి జ్వరం వస్తే ఏం చేయాలనేది కూడా మన ఆరోగ్య సిబ్బంది వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలెవరు కూడా జ్వరం రాగానే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వీరికి మీకు ఆ జ్వరం వచ్చింది ఈ జ్వరం వచ్చిందని కంగారు పడకుండా ఫస్ట్ ఆర్డిటీ టెస్ట్, తర్వాత ఎలిజా ద్వారా కన్ఫర్మ్ అయిన తర్వాతనే తగు చికిత్స తీసుకోవాలని కోరుతున్నాము. దానికి ఎవరికైనా సరే ఒళ్ళు నొప్పులు వచ్చినా, అనీజీగా ఉన్నా కూడా, జ్వరాలు వచ్చినా కూడా ఇమీడియట్గా మన కాల్పల్ తండకు చెందిన ప్రైమరీ హాస్పిటల్ పిహెచ్ ముదక్పల్లి ఉంది, అక్కడ సంప్రదించాలని. అక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉంటే కూడా మన ఎంబటే 108 ద్వారా జీజీహెచ్ కూడా పేషెంట్ని తరలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మనం గ్రామంలో అంత పెద్దగా విష జ్వరాలు అయితే ఇబ్బంది అయితే లేదు, ఇప్పటికి మన కంట్రోల్లో ఉంది. మేము నిన్న ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ రాగానే మార్నింగ్ వచ్చాము. ఇప్పటివరకు ఇంటింటికి 50 హౌజెస్ ఇంటింటికి సందర్శన చేయడం జరిగింది. హౌజెస్ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా టీమోఫాస్ పైరిత్రం ద్వారా క్లీన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ప్రజల వరకు కూడా భయపడవద్దని, ఏదైనా ఉంటే కనుక వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్సలు చేయించుకోవాలని, అక్కడ కాకుంటే కనుక నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వైద్య శాఖ అధికారులు అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.